నేను థింక్ చేయను. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు అతను మీ నుంచి దూరం వెళ్ళిపోయారు, అతను మళ్ళా మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు అని మనసు బ్యాక్ మీ లైఫ్ లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అది లవ్ కాదు కదండి యాక్సెప్ట్ చేయడం. ఇన్ కేస్ అతను వచ్చి అడిగితే యాక్సెప్ట్ చేస్తారా? అది లవ్వే కాదు కదండి. రిలేషన్ ఎనీథింగ్ రిలేషన్ కదా, ఫ్రెండ్షిప్ ఈజ్ రిలేషన్, లవ్ అనేది రిలేషన్ ఒకటే కాదు కదా. ట్రస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఉంటది అని నేను నమ్మనండి. అంటే బ్రేక్ చేయొద్దు. ఒక మనిషిని నమ్మిన తర్వాత చాలా నమ్ముతాం. ఈవెన్ ఒక ఏది ఉన్నా కూడా ఇంకా వాళ్ళు ఓకే, ఏ చిన్నదా పెద్దదాని మ్యాటర్ లేకున్నా మనం వితౌట్ లిమిటేషన్స్ తో మనం ఒక పర్సన్ కి చెప్తున్నాం అనుకుంటే ఆ పర్సన్ మనకి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏదో థింక్ చేసి లేదంటే నేనేదో బిజీ ఉండడం వల్ల పోర్ట్రేట్ చేయడం రాంగ్. మీరు చాలా పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చేశారా? ప్రాబ్లం అని కాదండి, మనిషిని నమ్మిన తర్వాత నెగటివ్ పోర్ట్రేట్ చేయొద్దు అనుకుంటే ఏదో చూసి నెగటివ్ అనుకోవడం చాలా రాంగ్ అన్నమాట. అవును, ఎక్కువ చూసుకుంటే ఈ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఇలానే పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఎందుకు నాకు నేను చేయాలనుకుంటే నాకు 100 ఆప్షన్స్ ఉంటాయి, మీరు చేయాలనుకుంటే మీకు 100 ఆప్షన్స్ ఉంటాయి. కానీ నా లిమిట్స్ నాకు తెలుసు కాబట్టి, సో ఆ లిమిట్స్ నాకు తెలిసినప్పుడు మీరు ఓకే నువ్వు చేస్తున్నావు అని మళ్ళీ నువ్వు క్వశ్చన్ చేయొద్దు. వాట్ ఎవర్ నేనేంటి అని నీకు తెలిసినప్పుడు నువ్వు మళ్ళీ నన్ను రిటర్న్ క్వశ్చన్ చేయొద్దు. నా పార్ట్ ఆఫ్ లో నేను అలానే ట్రీట్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు ఉన్నారండి, నాకు మీ గురించి అంతా తెలిసినప్పుడు నేను మిమ్మల్ని రిటర్న్ క్వశ్చన్ చేస్తే మీరు ఏం ఫీల్ అవుతారు? అరే ఇంత తెలిసి కూడా నా గురించి ఇంత నెగటివ్ గా స్ప్రెడ్ చేస్తుంది, అలాంటివి వస్తాయి కదా. సో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆడపిల్లలు ఇండస్ట్రీకి మన ఆడపిల్లలు కాదు, మన తెలుగు వాళ్ళే ఇండస్ట్రీకి వస్తున్నారు అంటే చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఈ బాబాయ్, ఈ పిన్ని, ఈ మామయ్యలు వీళ్ళందరూ సపోర్ట్ ఉండదు. వీళ్ళు సపోర్ట్ చేయడం కన్నా వెనకాల తవ్వడం అనేది ఎక్కువ జరుగుతా ఉంటుంది. మీ లైఫ్ లో తవ్వే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారా? నా లైఫ్ లో తవ్వే వాళ్ళు ఉన్నా తవ్వే వాళ్ళు ఉన్నా నేను తన్నేసి వెళ్ళిపోతా ఆ టైప్ అని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కేర్ అండి. నేను నా లైఫ్ నాకు తెలుసు, మా మమ్మీ మా డాడీ అంతే. అంటే బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు? సిస్టర్స్ ఉన్నారు, అక్క వాళ్ళిద్దరు. సో సపోర్టివ్ అలా ఏం లేదు. బట్ నాకు మా మమ్మీ మా డాడీ ఇంతే, నా ఫ్రెండ్ అంతే. అర్పితకి ఫ్రీ టైం దొరికితే షూటింగ్ లేకుండా ఫ్రీగా ఉంటే ఇంట్లోనే ఉండదు అసలు. ఎప్పుడు చూసినా పబ్స్ లేకపోతే నైట్ రైడ్స్ జరుగుతూ ఉంటాయి కదా. నేను వెళ్ళను అసలు పబ్స్ కి. వెళ్తా రేర్ టైమ్స్, అలా వీకెండ్ ఎక్కువ రైడ్స్ కూడా వెళ్తూ ఉంటారు కదా. రైడ్స్ అంటే రీసెంట్ గా ఏదో అట్లా వెళ్ళాను కానీ నార్మల్ గా అయితే నేను 2025 నేను స్టార్టింగ్ ఏంటి 2025 అని అనుకున్నాను కానీ రీసెంట్ గా నేను ఒక 5-6 ట్రిప్స్ కంటిన్యూగా వెళ్ళాను అనమాట. రైడ్స్ కా? అంటే ఇప్పుడు హైదరాబాద్ స్టార్ట్ చేస్తే ఎక్కడ వెళ్తారు? గోవా అన్ని గోవా, బ్యాంకాక్ అన్ని. సో నాకు బాగా అనిపించింది. ఎన్ని టైమ్స్ వెళ్ళి ఉంటారు గోవా? నెంబర్ ఆఫ్ టైమ్స్ అండి. ఇప్పుడు మళ్ళా ఇది చూసుకుంటే ఈ మూవీ క్యారెక్టర్స్ ఇవి రావాలి అన్నా కానీ ఒక ఆడపిల్లకి చాలా కష్టం. ఈ కాస్టింగ్ అనేది ఒకటి ఉంటది మధ్యలో. ఎప్పుడైనా ఫేస్ చేశారా అది? కాస్టింగ్ నేను నమ్మొద్దు అనిపిస్తుంది అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కోసారి కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది పిలవడం షూట్ ఉంది ఆఫీస్ కి రండి అని పిలవడం, మళ్ళీ ఏం రెస్పాన్స్ లేకుండా పోవడం, అది కరెక్ట్ కాదనుకుంటా. ఏదైనా ప్రాపర్ గా ఉన్నప్పుడు మాట్లాడి ఓకే తిను మనకి సెట్ అవుతారంటే వెళ్ళడం బెటర్ కదండి. అలాంటివి చెప్తే బెటర్. ఊరికే పిలవడం, మాట్లాడడం, టైం పాస్ చేయడం అది రాంగ్. చాలా మంది కూడా చెప్తానే ఉంటారు. ఎంత ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవి ఫేస్ చేశాను నేను, నాకు ఇండస్ట్రీ అంటే చిరాకేస్తుంది. కానీ ఇవన్నీ ఇప్పుడు చూసుకుంటే తెలుగు వాళ్ళ కంటే మా అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఇస్తున్నారు. మన ఇండస్ట్రీలో చెప్పడం ఏం చెప్తున్నారు, 80% తెలుగు వాళ్ళు ఉంటే 20% వాళ్ళనే బయట వాళ్ళని తీసుకుంటాం అంటున్నారు. కానీ 80% బయట వాళ్ళు ఉంటే 20% కూడా మన తెలుగు వాళ్ళు ఉండట్లేదు. ఎందుకని అంటే మన దగ్గర టాలెంట్ లేకనా, లేకపోతే ఎందుకు? టాలెంట్ ఉంటదండి, ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్ ఉంటది. అది డైరెక్టర్ తెప్పించగలిగితే ఫైన్. ఎందుకు ఇప్పుడు మీరు ఒక పర్సన్ ఉన్నారు, నేను మీ దగ్గర నుంచి ఒక యాక్టింగ్ స్కిల్ నేను బయటికి తెప్పించాలి అని అనుకుంటా. సో దానికి ఒక వర్క్ షాప్ ఒక 1 month ఇచ్చామనుకో కంపల్సరీ అవుతది. ఈ రోజు అన్నం చిన్న బాబు ఉంటారు, ఫస్ట్ అన్నం తినడం రాదు, ఒక 1 year అయిన తర్వాత తినడం వస్తుంది. సో ఏదైనా మనం ట్రై చేస్తే కంపల్సరీ. అంటే మన దగ్గర టాలెంట్ లేకనా, లేకపోతే సీరియల్స్ చూసుకోండి తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు. అవుట్ ఆఫ్ మెంబర్స్ ఉంటే 10 పీపుల్స్ మన వాళ్ళు ఉంటారు.
కావాలంటే ఇంకా వాళ్ళకి రేపు ఆడిషన్ అన్నా కూడా ట్రావెల్స్ బుక్ చేసి పిలిపించి ఫ్లైట్ ట్రైన్లు కూడా కాదు, మళ్ళీ ఫ్లైట్లు బుక్ చేసి వీళ్ళు ఆడిషన్ చేసి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ వేసి పంపిస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడికి కన్వీనియన్స్ అంటే ఆ కన్వీనియన్స్ అండి హైదరాబాదే కదండి ఎందుకని అని అడుగుతున్నాను. మనకు తెలీదండి, ఇంకా వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో చాలా మంది ఇప్పుడు అల్లు అర్జున్ టాపిక్ తీసుకోండి. అల్లు అర్జున్ ఏమన్నారు ఒక ఈవెంట్ లో, తెలుగు వాళ్ళు రాండి మీకు ఎంకరేజ్ చేస్తూ ఉంటాము అన్నారు. సినిమా లైఫ్ ఇస్ బెస్ట్ లైఫ్ అండి, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఒక సినిమాకి మనం ఆఫీస్ కి వెళ్ళాలన్నా కూడా మనం ఏంటి అనేది ఒక ఆఫీస్ గురించి ఏంటి స్టోరీ వింటే గన ఇట్స్ నీడ్ ఉంటే తీసుకుంటారు. సో ప్రొవైడ్ అట్లానే ఉంటది, పికప్ డ్రాప్ వాట్ ఎవర్ ద రెస్పెక్ట్ కూడా నేను అలానే ట్రీట్ చేశాను. అంటే నేను అది తీసుకోగలిగిన, నేను చేసిన 5 మూవీస్ లో కూడా నాకు ఆ రెస్పెక్ట్ నాకు వచ్చింది మూవీస్ లో. ఇప్పుడు నేను కొన్ని ర్యాపిడ్ ఫైర్ లాగా అడుగుతాను, మీరు నిజం చెప్పకూడదు, అబద్ధాలు చెప్పాలి. అబద్ధాలు చెప్పాలి. ఓకే, ట్రై చేస్తా. ట్రై చేయడం కాదు, చేయాలి. నేను చెప్పాను కదండి అబద్ధాలు, ఏదన్నా ట్రూ. సరే ఎస్ ఆర్ నో చెప్పండి. అర్పితకి లవర్ ఉన్నాడు? లేరు. అంటే ఉన్నాడు. ఎస్ అంటే అరే ఓకే, మీరు చాలా టాలెంట్ ఉందండి. అర్పితకి లవర్ ఉన్నాడు? ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. ఆపోజిట్ కదా. అంటే ఎస్ ఆర్ నో? ఎస్. అతని పేరేంటిది? నో కదండి. అది మా ఇష్టం, మా ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటాం. లేరు కదా, ఎట్లా చెప్తా. లేరా? అర్పిత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా అబ్బాయి వస్తే యాక్సెప్ట్ చేస్తుందా? చేయను. నాకు కొన్ని లైఫ్ ని ఎలాగంటే అలాగా బతికేయాలి అని నేను అనుకోవట్లేదు. లైఫ్ ని నేను ఇలానే బతకాలి అని అనుకుంటున్నాను. సో ఒకవేళ పర్సన్ వచ్చినా సో నాకు ఇలాంటి లైఫే కావాలి. సో నేను ముందే చెప్తాను నా లిస్ట్. సో వాళ్ళకి అగ్రి అయితే ఓకే, సో ఒక ట్రావెల్ చేస్తా ఫైన్ అనుకుంటే. ఎందుకంటే మ్యారేజ్ లైఫ్ చాలా బ్యూటిఫుల్ లైఫ్ అండి, దాన్ని స్పాయిల్ చేసుకోవాలి అని ఎవ్వరు అనుకోరు. బట్ నవ్ డేస్ చాలా స్పాయిల్ అయిపోతున్నాయి, అది ఎవ్వరికి చెప్పుకోలేము. ఆ పెయిన్ అనేది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, కానీ అలా ఫేస్ చేయొద్దు అని అనుకుంటున్నా. కాబట్టి సో నాకు ఎవరైనా ఫ్యూచర్ వచ్చే వాళ్ళు కూడా నేను ఇలానే ఉండాలి, నేను అడ్జస్ట్ కాంప్రమైజ్ అన్నిటికీ అవ్వాలంటే అవ్వలేము, ఉన్నదే ఒక లైఫ్. సో ఉన్న ఒక లైఫ్ ని బాగా లీడ్ చేయాలనుకుంటా. మీరు ఇందాక నుంచి వచ్చి 20 minutes అవుతుంది, నేను అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను మిమ్మల్ని. కెరీర్ గురించో లేకపోతే ఫ్యామిలీ పర్సన్స్ గురించో మాట్లాడేటప్పుడు మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారు. వన్స్ ఈ లవ్ టాపిక్, మ్యారేజ్ టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే మీ ఐస్ లో వాటర్, ఇవన్నీ ఒక ఎమోషన్ లాగా మాట్లాడుతున్నారు. ఎమోషనే కదండి, మ్యారేజ్ లైఫ్ ఎమోషన్, రిలేషన్ ఎమోషన్, అది అంతే. అసలు అంత ఎమోషన్ ఎందుకు అవుతున్నారు మీరు? అదొక్కటే అడుగుతున్నాను నేను. అంత నాకు మ్యారేజ్ లైఫ్ చాలా ఇష్టము, చాలా రెస్పెక్ట్ చేస్తా. ఒక ఫ్యామిలీ మనకంటూ ఒక హస్బెండ్, కిడ్స్, అది చాలా బాగుంటుంది. అది డిసప్పాయింట్ అవ్వద్దు అని అనుకుంటా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అమ్మ నువ్వు 5 years అయిపోతుంది వెళ్ళి చాలే అమ్మ ఇంకేవో చేసేటట్టు లేవులే వెనక్కి వచ్చేసి మ్యారేజ్ చేసేస్తామంటే వెళ్ళిపోతారా? అలా ఏం లేదండి. మ్యారేజ్ మా మమ్మీ వాళ్ళు కూడా ఫోర్స్ ఏం లేదు. నాకు 2 sisters అనమాట, మేము 3 members. సో ఒక్కొక్కకి 8 years అవుతుంది, ఇంకొకకి 3 years అవుతుంది, అంతే కదండి. సో నాట్ ఫోర్స్ బట్ సర్చింగ్ అనమాట. సో ఏజ్ కూడా వస్తుంది, ఎవరైనా ఉంటే చూద్దాము అనేసి అని. ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారితో, అల్లు అర్జున్ గారి పక్కన మీరు సిస్టర్ క్యారెక్టర్ చేయాలి, చేస్తారా? చేస్తాను. అదేం లేదా? ఇప్పుడు అల్లు అర్జున్ అంటే నాకు ఇష్టం, ఒక క్రష్ ఫీల్, అది పర్సనల్, ఇది క్యారెక్టర్ మూవీ. కానీ చాలా మంది చెయ్యమంటారు కదా. అలా ఏం లేదండి. మనము ర్యాపిడ్ ఫైర్ అన్నాము, ర్యాపిడ్ ఫైర్ నుంచి మళ్ళీ ఇటుకు వచ్చేసి చెప్పిద్దామంటే మీరు టాపిక్ మొత్తం అటు తీసుకు. అయ్యో మీరే తీసుకెళ్లారు. అసలు మీరు నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు? చేశారు. అర్పిత చెప్తాను, అర్పితని ఇంటర్వ్యూ చేయాలని మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను. ఎందుకు చెయ్యాలి, అర్పితని చూస్తుంటే ఒక ఇలాంటి అమ్మాయి మనకి లవర్ అయితే బాగుంటది అనేసి ఫస్ట్ ఒకటి. ఫ్రెండ్ అయితే అంటే అందరికి లవర్ అవ్వలేదు కదా, అర్పిత ఒకళ్ళకే అవుతుంది, వైఫ్ కూడా ఒకళ్ళకే అవుతుంది. ఫ్రెండ్ అయితే అందరికి అవ్వకపోవచ్చు కదా, అంటే సమ్ పీపుల్స్ కి. అండ్ ఇంకొకటి మోడల్. మీరు మీ ప్రొఫైల్ మొత్తం చెక్ చేశాను, ఆల్మోస్ట్ నేను చెక్ చేసిన మీ ప్రొఫైల్ చెక్ చేసినంత
సేపు ఏంట్రా బాబు అన్ని ఇంత బోల్డ్ గా చేస్తున్నారు అంటే ఒకటి చూపించండి పోనీ బోల్డ్ చూపిస్తాను ఉండండి. చూపినా బోల్డ్ చూపియండి బోల్డ్ అంటే బోల్డ్ అంటే నేను నెగిటివ్ వేలో చెప్పట్లేదు, కొంచెం ఎక్స్పోజింగ్ టైప్. బోల్డ్ ఏముంటదండి అది ట్రీట్ చేసుకున్నా. ఇప్పుడు నేను షార్ట్ వేసుకుంటే అది బోల్డ్ అయిపోతుంది. అసలు ఓపెన్ చేయగానే ఫస్ట్ మీదే ఉంటది అర్పిత. ఎన్నిసార్లు చెక్ చేసి ఉంటానో ఈ ప్రొఫైల్. ఆ ఇంటర్వ్యూ కోసం చెక్ చేశారు, బిఫోర్ చెక్ చేయరు కదండి. ఇప్పుడు మీకు కావాల్సింది ఇంటర్వ్యూ కోసం. ఇప్పుడు ఒక పర్సన్ ని ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను, ఈ అర్పితను ఏదో తీసుకుని వచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే మీరు ఇస్తారా? ఇప్పుడు అర్పితాని ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే వంశీది ఉంది, వంశీ ఫార్మ్స్ నుంచే ఈ పర్సన్ అనే ఈ అర్పిత అనే వాళ్ళు బాగా ఫేమ్ అయ్యారు. అంతకుముందు మీరు ఈ మూవీస్ చేసినా గానీ, ఏది ఈ మూవీ చేసినా గానీ మీకు అంత ఫేమ్ రాలేదు. మూవీ నేను చేశానని కూడా తెలియదండి, తెలియదు. కానీ మీరు ఎందుకు ఫేమస్ అయ్యారు? ఓకే నేను యాక్సెప్ట్ చేస్తానండి, నేను చేయలేదు అని నేను చెప్పలేదు కదా. వంశీ ఫార్మ్స్ నాకు నేమ్ ఇచ్చింది, నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీరు వంశీ ఫార్మ్స్ లో రికగ్నైజ్ వర్క్ చేశారు అనేసి అని చెప్పి ఆ రికగ్నైజేషన్ వచ్చింది. నేను గోవా ఎయిర్పోర్ట్ లో ఉన్నాం ఒకసారి, అక్కడ కూడా మీరు ఎక్కడో వర్క్ చేశారు ఆర్గానిక్ ఫార్మ్స్ ది అనేసి అని ఇమీడియట్లీ నోటిఫికేషన్ నాకు వాళ్ళు ఐడెంటిఫై చేసి నాకు చెప్పారు. సో ఐఎమ్ హ్యాపీ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.